హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఇవాళైతే ఈ వీడియోలో పర్ఫెక్ట్గా దమ్ ఆలూని, అది కూడా రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేద్దాం రండి. చలికాలం వచ్చిందంటే చిట్టి చిట్టి బంగాళదుంపలు మార్కెట్లో మనకి ఎక్కువగా లభిస్తాయి. వాటితో ఎప్పుడు ఫ్రైనే కాదండి, ఇలాగా రెస్టారెంట్ స్టైల్లో దమ్ ఆలూని ట్రై చేయండి. అన్నంలోకి, బగారా రైస్కి, చపాతీకి, పూరీకి కాంబినేషన్గా అదిరిపోతుంది. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలోకి 15 వరకు జీడిపప్పును తీసుకొని నీళ్లు వేసేసి వీటిని పక్కన పెట్టేసుకుంటే జీడిపప్పు అనేవి చక్కగా నానుతూ ఉంటాయి. నేను ఈ కూర తయారీ కోసం 1/2 కేజీ చిట్టి బంగాళదుంపలు తీసుకొని నీళ్ళల్లో వేసి ఒక అరగంట వదిలేస్తే వాటికి ఉన్న మట్టి అనేది శుభ్రంగా పోయింది. వాటిని శుభ్రంగా కడిగేసేసి ఒక స్టీల్ గిన్నెలోకి ఉడికించుకోవటానికి తీసుకుంటున్నాను. ఈ చిట్టి బంగాళదుంపల్లో 1 లీటర్ వరకు వాటర్ని వేసేసి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకోండి. ఒకసారి అంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 15 నుంచి 20 నిమిషాలు ఉడికించుకున్నారంటే బంగాళదుంపలు అనేవి చక్కగా ఉడికిపోతాయి. బంగాళదుంపలు ఉడికే లోపల ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని దాన్ని తొక్క తీసేసి సన్నని ముక్కలుగా తరిగి ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి. 1 ఇంచ్ అల్లాన్ని తొక్క తీసి సన్నని ముక్కలుగా తరిగి వాటిని కూడా అదే మిక్సీ జార్లోకి వేసుకొని ఒక 20 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేయండి. నీళ్ళేమీ వేయకుండా ఉల్లిపాయల నీరుతోనే దీన్ని ఫైన్గా మిక్సీ పట్టుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఈ లోపల బంగాళదుంపలు ఉడికాయేమో చూద్దాము. చాకుతో గుచ్చి చూస్తే బంగాళదుంపల్లోకి ఈజీగా దిగిందంటే బంగాళదుంపలు పర్ఫెక్ట్గా ఉడికినట్టే. ఈ చిట్టి దుంపలకి పైన ఉన్న లేయర్ని తీసేసుకోండి. అలా అన్నీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఫోర్క్ తోటి వీడియోలో చూపించిన విధంగా దుంపలకి చుట్టూ చక్కగా ఘాట్లు పెట్టుకున్నామంటే బేబీ పొటాటోస్కి రంధ్రాలు ఏర్పడి కూరలో ఉడికేటప్పుడు ఉప్పు, కారం, మసాలాలు ఈ హోల్స్లోకి వెళ్ళి బేబీ పొటాటోస్ చప్పగా లేకుండా రుచికరంగా ఉంటాయి. ఇప్పుడు కూర తయారీ కోసం ఒక పాన్ని స్టవ్ మీద పెట్టి 3 స్పూన్ల నూనె వేసుకొని అది వేడెక్కిన తర్వాత రెడీ చేసుకున్న బేబీ పొటాటోస్ని వేసుకొని వీటిని సిమ్లోనే 10 నుంచి 12 నిమిషాల పాటు వేపుకోవాలి. ఇవి ఎర్రగా వేగాలండి. అలా ఎర్రగా వేగే లోపల ఒక గిన్నెని తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కారాన్ని వేసేసేయండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయటం వల్ల కూర మంచి కలర్ఫుల్గా ఉంటుంది. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసి ఈ మసాలాలన్నీ కూడా స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక 1/2 టీ గ్లాస్ వరకు నీళ్ళని వేసేసి నీళ్ళనేవి ఈ మసాలాలో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని బంగాళదుంపలు వేగాయేమో చూద్దాము. బంగాళదుంపలు నేను మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ వేయించుకున్నానండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తే సరిపోతుంది. వీటన్నిటిని సపరేట్గా ప్లేట్లో తీసేసుకొని మళ్ళీ అదే పాన్లో విరిచిపెట్టుకున్న 2 బిర్యానీ ఆకులు, అలాగే ఒక దాల్చిన చెక్క ముక్క, ఇంకా ఒక 3 యాలుకలు, ఒక నల్ల యాలుక పెద్దది దంచుకొని వేసుకోవటం వల్ల ఈ కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. రెస్టారెంట్లో ఈ నల్ల యాలుక తప్పనిసరిగా వాడతారు. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసేసేయండి. అంతా కూడా సిమ్లోనే 2-3 నిమిషాలు వేపుకోండి. ఇలా రంగు మారిన తర్వాత ఉల్లిపాయ, అలాగే వెల్లుల్లి, అల్లం వేసి మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది వేసేసి సిమ్లోనే 5 నిమిషాలు దానిలో ఉన్న పచ్చిదనం పోయి ఇలా దగ్గరికి పడే వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం తయారు చేసుకున్న కారం మసాలా ఉంది కదా, అది కూడా వేసేసి అంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని సిమ్లోనే ఆయిల్ సపరేట్ అయ్యే వరకు దీన్ని 5-6 నిమిషాలు వేయించుకోండి. ఈ లోపల 4 పండు టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి తరిగి వాటిని ఇందాక మసాలా తయారు చేసుకున్న మిక్సీ జార్లోకే వేసేసుకొని నానబెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని కూడా దీంట్లో వేసేసి
అవసరం అనిపిస్తే 1-2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకుంటూ దీనంతా కూడా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. అయితే పండు టమాటాలు వాడితేనే ఈ కూర మరింత రుచికరంగా ఉంటుంది, గుర్తుంచుకోండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని మసాలా ఎందాక వేగిందో చూద్దాము. చూడండి, మసాలా అనేది డ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న టమాటా జీడిపప్పు మిశ్రమం అలాగే మిక్సీ జార్ని తొలుపుకొని కొన్ని నీళ్లు కూడా వేసేసేయండి. ఇదంతా కూడా ఒక్కసారి మిక్స్ చేసుకొని దీన్ని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు 5-6 నిమిషాల పాటు సిమ్లోనే వేయించుకోండి. చూడండి, ఇలాగ పాన్ నుంచి సపరేట్ అయ్యి దగ్గరికి పడిన తర్వాత దీనిలో ఒక 4-5 టేబుల్ స్పూన్లు అంటే అరకప్పు వరకు బాగా చిలికిన ఫ్రెష్ పెరుగు వేసుకోండి. పుల్లటి పెరుగు వేస్తే టేస్ట్ అంతా మారిపోతుంది. అయితే ఈ పెరుగు వేసేటప్పుడు మంటని సిమ్లో ఉంచుకోండి. సిమ్లోనే ఈ మసాలాలోకి పెరుగు బాగా కలిసే విధంగా గరిటెతో మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో వేపి పెట్టుకున్న బంగాళదుంపలు అలాగే ఒక 6-7 పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి చీల్చుకొని వేసుకోవటం వల్ల పచ్చిమిర్చి కారం అనేది కూరలోకి బాగా దిగుతుంది. గుప్పెడు వరకు ఫ్రెష్ కొత్తిమీరను కూడా వేసేసి బంగాళదుంపలకి మసాలా పట్టే విధంగా సిమ్లో దీన్నంతా మిక్స్ చేసుకుంటూ 2-3 నిమిషాలు వేపుకోండి. ఇప్పుడు పక్కనే కొన్ని వేడి నీళ్ళు పెట్టుకున్నానండి. దగ్గరగా 1 లీటర్ నీళ్ళ వరకు కాచుకున్నాను. వాటిని దీంట్లో వేసేసేయండి. ఇలా వేడి నీళ్ళు వేయటం వల్ల కూర తొందరగా ఉడుకుతుంది. కారం అనేది చెక్ చేసుకొని మీరు ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఉప్పు చాలలేదనిపించింది, అందుకని 1 టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని దీంట్లో వేసేసి సాల్ట్ కూడా ఈ గ్రేవీలో బాగా కలిసే విధంగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్గా 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని కూడా వేశాను. గరం మసాలా ఈ దమ్ ఆలూకి మంచి ఫ్లేవర్ తెస్తుంది. అంత బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసేసి 15-20 నిమిషాల పాటు సిమ్లోనే దీన్ని ఉడికించుకోండి. చూడండి, 15 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. ఆయిల్ అనేది సపరేట్ అయ్యి కర్రీ రెడీ అయినట్టు కనపడుతుంది. ఇలా ఉడికించుకోవటం వల్ల బంగాళదుంపలకి మసాలా ఫ్లేవర్ అనేది బాగా పట్టుకుంటుంది. అలాగే గ్రేవీ కూడా చాలా బాగా చిక్కబడుతుంది. లాస్ట్గా దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేయండి. నెయ్యి వేసిన తర్వాత కూడా ఒకసారి దీన్నంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా పట్టే విధంగా మూత పెట్టేసి సిమ్లో ఉంచుకొని 5 నిమిషాల పాటు వదిలేసేయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. నెయ్యిని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. దాన్ని వేయటం వల్ల ఈ కర్రీకి మంచి ఫ్లేవర్తో పాటు రుచి కూడా పెరుగుతుంది. ఇంకా లాస్ట్లో ఇలా పచ్చిమిర్చి కొత్తిమీరతో అలంకరించేసుకోవడమే. పచ్చిమిర్చి అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదండి. అంతేనండి, కమ్మగా చాలా ఘాటుగా రుచికరంగా ఉండే దమ్ ఆలు అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి నా స్టైల్లో ఈ దమ్ ఆలుని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటకాల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.